భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. హైడ్రా మూసి ఇప్పుడు మళ్ళీ నిన్న భూములు హెచ్సియు మనం పెట్టిన ఏలంలో ఆ పిల్లలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లలు వాళ్ళు బయటికి వచ్చి లొల్లి పెట్టి మనల్ని రమ్మంటే కూడా మనం పోలే. ఎందుకంటే మనం పోతే ఏమంటాడు, చెప్పలేదు ఈ గుంటనక్కలు పోయి చేసిర్రు, ఈ బీఆర్ఎస్ వాళ్ళు చేసిండ్రు అని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడతాడు. అందుకే మనం వాడికి పోలే. ఏమున్నా బయటికి వెళ్ళి మద్దతు చెప్పినాం, మీడియా ద్వారా చెప్పినాం, అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని చెప్పినాం, కానీ అందులో పోలే. కానీ ఆ ఉద్యమాన్ని కూడా మలినం చేసే విధంగా ఎంత చిల్లర మాటలండి ఒక ముఖ్యమంత్రి. ఆడ జింకలు లేవు, గుంటనక్కలున్నాయి అంటాడు. మరి ఆడ జింకలున్నాయా ఏమున్నాయి? ఇప్పుడు చచ్చిపోతే ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఇప్పటికే 4 జింకలు చచ్చిపోయినాయి. ఒక్క జింకను చంపితే సల్మాన్ ఖాన్ తీసుకుపోయి జైల్లో పెట్టిరు. మరి 4 జింకలు చంపిండు రేవంత్ రెడ్డి. ఏం చేయాలి? నేను ఏమంటున్నా అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ చేయబట్టి ఇలా ప్రజలకి ఏం ముద్ర పడ్డదంటే చిచి వీళ్ళు మంచి మనుషులు కాదు, చాలా గలీజ్ మనుషులు, వీళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకునేటోళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళని నమ్మొద్దు అనేది బాగా బలంగా ఇవాళ ప్రజల్లో నాటకపోయింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఈ రోజు వచ్చినా ఇంకొక 6 నెలలకు వచ్చినా సంవత్సరానికి వచ్చినా నేను ముమ్మాటికి ఒక మాట చెప్తున్నా, తుఫాను వాతావరణంలో మళ్ళీ ఒక్కసారి గులాబీ జెండా ఎగురుతుంది, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇది పక్క, ఇది మీరు రాసి పెట్టుకోండి, ఎవరు మార్చలేదు దాన్ని. ఇక మధ్యలో సందట్లో సడేమియా అన్నట్టు బీజేపీ కూడా ఆశపడుతుంది. దబ్బన ఏమైనా నాకు కూడా దొరుకుతుందేమో, ఛాన్స్ దొరుకుతుందేమో. సమస్యనే లేదు. ఎందుకంటే ఇప్పుడు 8 మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ వాళ్ళు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, మీరు ఒకరు చూడు, ఒక్క రోజున కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేస్తారా? పొరపాటున కాంగ్రెస్ పార్టీని ఒక మాట అంటారా? 2 మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు. ఒక ఆయననేమో సహాయ మంత్రి, ఇంకొక ఆయననేమో నిస్సహాయ మంత్రి. ఏం కాదు, ఇద్దరితో ఊది కాలేదు, పీరు లేదు. తెలంగాణకు రూపాయి తెచ్చే ముఖం లేదు. కానీ తెల్లారు లేస్తే కేసీఆర్ని తిట్టాలి, బీఆర్ఎస్ని తిట్టాలి. అరే తిట్టుడేదో కాంగ్రెస్ తిట్టరాదు, ఆయన గవర్నమెంట్లు ఉన్నాడంటే అది సాధ కాదు. రేవంత్ రెడ్డిని ఆయన అన్నాడు, ఇంకా గమ్మ చూడండి మీరు. నిన్న రేవంత్ రెడ్డినేమో పల్లెత్తు మాట అన్నారు, ఒక్క మాట. అసలు ఆయనకు రక్షణ కవచమే వీళ్ళు. నేను మొన్న మాట్లాడుకుంటే చెప్పిన ఈ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఈ దందా వెనుక ఒక బీజేపీ ఎంపీ ఉన్నాడని నేను చెప్పిన, పేరు చెప్పలే నేను. గుమ్మడికాయల దొంగ ఎవడరా అంటే భుజాలు తడుపుకున్నట్టు ఒకరికి వస్తున్నాడు బయటికి వచ్చి నన్ను తిట్టుడు. నేను నన్ను తిట్టడం దూరం, చేసేదో అటు చెయ్యు, మీరు కేంద్రంలో ఉన్నారు, మీరు చేసేదో అక్కడ చేయండి అంటే ఎవరు చెప్తలేడు. తిట్టుడు మాత్రం నన్ను. ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే ఈ 16-17 నెలల్లో తెలంగాణకు బీజేపీ చేసిన ఒక్క పై సంబంధం పని ఏదైనా ఉన్నదా? మీరు కూడా ఆలోచించండి, ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ప్రజా పోరాటాల్లో లేరు, హైడ్రా బాధితుల దగ్గరికి వీళ్ళు పోయేది లేదు, మూసీ బాధితుల దగ్గరికి పోయేది లేదు, సెంట్రల్ యూనివర్సిటీ పిల్లల కోసం కొట్లాడేది లేదు, లగచర్లలో లంబాడ రైతులను జైల్లో పెడితే మాట్లాడరు, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మాట్లాడరు.